నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని గండి హనుమాన్ స్వామి శక్తివంతమైన క్షేత్రంగా భక్తుల ప్రగాఢ విశ్వాసం. గండి హనుమాన్ ఆలయం స్థానికంగా అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా బాసెల్లుతుంది. ఈ చారిత్రక ఆలయం కేవలం భక్తులకే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా ఆరాధ్య దైవంగా ఉంది. తరతరాలుగా ఈ ఆలయాన్ని కొలుస్తున్న భక్తులు ఇక్కడ పూజలు చేయడం ద్వారా ఆపదలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తారు. గండి నామకరణం, ఆధ్యాత్మిక శోభ ఈ ఆలయానికి గండి అనే పేరు రావడానికి ముఖ్య కారణం. ఆలయం కొండ లేదా గుట్ట ప్రాంతంలో సహజ సిద్ధంగా ఏర్పడిన సందు చీలిక వద్ద నెలకొని ఉండడమే. సహజ సిద్ధమైన ఈ ప్రదేశం ఆలయానికి మరింత పవిత్రతను, ఆధ్యాత్మిక శోభను ఇస్తుంది. భక్తులు ఈ సహజ సిద్ధమైన వాతావరణంలో స్వామిని దర్శించుకోవడం ద్వారా అపారమైన మానసిక ప్రశాంతతను పొందుతారు. ప్రత్యేక పూజలు, ఉత్సవాలు, హనుమాన్ జయంతి శ్రావణ మాసం సందర్భంగా ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఈ పర్వదినాల్లో చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఆలయ ప్రాంగణం భక్తుల పూజలతో, భజనలతో నిండిపోయి పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ ప్రాంతంలో దైవ శక్తికి ఆశీస్సులకు నిలువెత్తు నిదర్శనంగా ఈ గండి హనుమాన్ ఆలయం విరాజిల్లుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గండి హనుమాన్ టెంపుల్ స్వయంభూ దేవాలయం. ఈ దేవాలయము స్వామివారు సాక్షాత్ నిలవడం జరిగింది. ఎవరో ప్రతిష్ఠ చేసింది కాదు. ఈ గుట్ట ఆ గుట్టల మధ్యలో ఉండే తిరగతందుకు రహదారి కూడా లేని పరిస్థితిలో దీన్ని వంశీయులు చక్రపాణి మాధవాచార్యులు అతి కష్టం మీద కష్టపడుతూ దీన్ని ఈ స్థాయికి తీసుకురావడం జరిగింది. భక్తుల కోరిక మేరకు స్వయంభూ దేవాలయం. ఈ ఆంజనేయ స్వామిని ఎవరైతే కొలుస్తారో వారికి అన్ని విధాల లాభాలు కాకుండా ఆయురారోగ్యాలు కలుగునని చెప్పి తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. పురాతనమైన గుడి. ఇక్కడ 41 దీక్షలు బాగా జరుగుతాయి. ఇక్కడ వేల మంది వస్తారు, భక్తులు దర్శనం చేసుకుంటారు. 41 రోజులు ఇక్కడనే దీక్షలు తీసుకొని ఇక్కడనే పడుకుంటారు, ఇక్కడనే ఉంటారు. ఇది బాగా పవర్ఫుల్ గుడి. ప్రతి ఒక్కరు ఇక్కడైనా కొత్త బండి కొనుక్కుంటే ఇక్కడ వాహన పూజలు ఎక్కువగా జరుగుతాయి. అన్ని మంచిగా కోరికలు నెరవేరుస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేసుకునే వెళ్తారు. హనుమాన్ గుడి ఇది కమ్మర్పల్లికి దగ్గరలో ఉంది. చాలా ఏళ్ళ విశిష్టత కలిగి ఉంది. ఇది ఇక్కడ కోరిన కోరికలు తీర్చబడును. చాలా మంది భక్తులు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఇక్కడికి. వాహన పూజలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా ఏళ్ళ నుంచి ఉన్న గుడి, చాలా పవర్ఫుల్ గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటూ ఉంటాం భక్తులు. నా పేరు నియాంతి. అంజన గుడికి వచ్చినాం, కాకి పూజ చేయించుకున్నాం. జై శ్రీరామ్. నా పేరు ఇంద్రసేన రెడ్డి. మేము అంజన గుడికి వచ్చినాం, కారు పూజ చేయించుకున్నందుకు. ఇది చాలా పవర్ఫుల్ గుడి. ఇక్కడ ఎక్కువ మంది వస్తారు భక్తులు. చాలా మంచి గుడి. జై శ్రీరామ్.